2B formation of nitrogen molecule N2 అంటే ఇంకో మాలిక్యూల్ కావాలి కదా, ఇంకో ఆటం కావాలి కదా, అంటే ఇంకో ఆటంకి మరి కూడా ఇది కూడా సేమ్ 1s2 2s2 2px1 2py1 2pz1 నైట్రోజన్ మాలిక్యూల్ కోవలెంట్ బాండ్ ఏర్పడుతుంది. కోవలెంట్ బాండ్ ఏర్పడేటప్పుడు ఏ విధంగా ఉంటుందో మనం అక్కడ పరిశీలిద్దాం. ఫస్ట్ ఓరియంటేషన్స్ ఉంటాయి. X axis, Y axis, Z axis. సార్ ఏంటి సార్ ఈ డిజిటల్ బోర్డు వల్ల యూజ్ ఏంటి స్టూడెంట్స్? ఈ డిజిటల్ బోర్డు అనేది మనకి విజువల్గా చూపించడానికి ఉపయోగపడేటువంటి బోర్డు. అంటే ఇది ఎలక్ట్రానిక్ బోర్డు అనమాట. మామూలుగా బోర్డులో ఏంటంటే ఇది వరకు మేము లెసన్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవి డయాగ్రామ్స్ గీయాల్సి వచ్చినా దాంట్లో మేము గీసి చూపించేవాళ్ళం. ఇక్కడ ఏమవుతుందంటే అవసరమైన చోట మనకి డౌన్లోడ్ చేసుకుని వెంటనే ఆ లెసన్ సంబంధించిన టాపిక్ మొత్తాన్ని కూడా డౌన్లోడ్ చేసి అక్కడే వెంటనే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి విజువల్గా బాగా అర్థమవుతుంది. అదే ఇక్కడైతే 2Dలో చూపిస్తాం, అవసరమైతే ఇక్కడ 3D దాంట్లో కూడా మనం చూపించేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనమాట. వెంటనే దీన్ని బాగా కనుక ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే టీచర్కి ఈజీ అవుతుంది, పిల్లలకి బాగా అర్థమవుతుంది అనమాట. ఇది ప్రభుత్వం వారు కల్పించినటువంటి ఈ డిజిటల్ బోర్డ్ సిస్టమ్ చాలా బాగుంది. మేము అంతవరకు కొద్దిగా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేని అంశాలని ఇప్పుడు డిజిటల్ బోర్డు ద్వారా కూడా చక్కగా వాళ్ళకి వివరించి బాగా నాలెడ్జ్ పెంచేటువంటి అవకాశం ఏర్పడింది. ఇది మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. కాదు సార్, ఈ డిజిటల్ బోర్డు ఉండటం వల్ల ఉపయోగమే లేదు, స్టూడెంట్స్కి అర్థం అవ్వట్లేదు. ఈ డిజిటల్ బోర్డు వల్ల యూజెస్ ఏంటి, ఏమున్నాయి స్టూడెంట్స్కి అర్థం కాక, అంటే ఈ డిజిటల్ బోర్డు ఉండటం వేస్ట్ అనేసి కొంతమంది అయితే అంటున్నారు కదా. అది వాళ్ళ అపోహ, అది మాకైతే సంబంధం లేదు. మేమైతే ఈ బోర్డు వచ్చిన తర్వాత చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. ఈ బోర్డు ఉపయోగిస్తున్నాం. అవసరమైన చోట మనకి కొన్ని చోట్ల అవసరమైతే చిన్న చిన్న ఆ బోర్డు కూడా ఉపయోగిస్తాం. కానీ దానికన్నా కూడా దీన్నే ఎక్కువగా ఉపయోగిస్తూ లెసన్ చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా కొద్దిగా ట్రైనింగ్ తీసుకున్నాం, దాని ఆధారంగా చేయగలుగుతాం. అంటే మొదట్లో కొద్దిగా భయపడిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు మేము ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా మొత్తం మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు దీన్ని. అంటే డిజిటల్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ రావట్లేదు టీచర్స్కి, అంతేకాకుండా స్టూడెంట్స్కి కూడా అర్థం అవ్వట్లేదు డిజిటల్ బోర్డు వల్ల అనేసి అయితే అంటున్నారు కదా. నిజంగానే అలా జరుగుతుందంట? అంటే మొదట్లో కొద్దిగా ఇబ్బంది పడ్డాం, మేము ఇబ్బంది పడ్డాం, వాళ్ళకు కూడా ఇది ఏమవుతుందంటే నెట్వర్క్ మీద పనిచేసేటువంటి కొన్ని ఏమో వైట్ బోర్డు అంటే ఇది ఇబ్బంది ఏం లేదు, నెట్వర్క్ ఉండదు. కానీ మేము చూపించాల్సిన అంశాలు కొన్ని నెట్వర్క్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి నెట్వర్క్ కనుక కరెక్ట్గా కనుక మనకి సెటప్ చేసుకోగలిగితే అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. మాకు కూడా ఇంకా చాలా ప్రాక్టీస్ కావాలి. ఒక రోజుతో అది నేర్చుకునేది కాదు కదా, ఏదైనా సరే కంప్యూటర్ అంటే ఒక రోజుతో నేర్చుకునేది కాదు. అలాగే దీని మీద కూడా మేము ప్రాక్టీస్ చేసుకుని స్పీడ్గా తొందరగా చెప్పగలిగేటువంటి అవకాశం వస్తే వాళ్ళకి ఇదిగా ఇబ్బంది ఉండదు. మేము కూడా ఆ టాపిక్ని కంప్లీట్ చేయగలుగుతాం. లేదా ఒక్కోసారి ఇది మొరాయించింది అనుకోండి, టాపిక్ కంప్లీట్ అవ్వదు. మామూలు దానికి దీనికి ఆ తేడా ఉంది. కాబట్టి ఇది కొద్దిగా మేము ప్రాక్టీస్ అవ్వాలి. రెండోది నెట్వర్క్ బాగా ఉండాలి. నెట్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించి. దాని గురించి అది ఉంటే కనుక మనం ఏదైనా మనం సాధించాలి. సుమారుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్ల కాలంలో విద్యా వ్యవస్థ వెనకబడిపోయింది అనేసి బయట అయితే టాక్ అయితే నడుస్తుంది కదా. నిజంగానే మీరు స్కూల్లో ఉంటారు కదా, అలా ఏమైనా జరుగుతుందా? ఇంతకు ముందు గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి స్టూడెంట్స్ని బాగా పట్టించుకున్న గవర్నమెంట్ ఏదంటారు? ఈ ప్రభుత్వమే బాగా పట్టించుకుందని చెప్పాలి. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా కానీ ఫెసిలిటీస్ ఏర్పరచడం, అలాగే పిల్లలకి డిజిటల్ లాంగ్వేజ్ చెప్పాలనే ఉద్దేశంతో దీన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి చేయడం జరిగింది. కాకపోతే కొంతమంది పిల్లలు ఉన్నారు, ట్యాబ్స్ ఇచ్చారు. ఆ పిల్లలు ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేయకుండా ఉంటే వాళ్ళు చక్కగా దాన్ని ఉపయోగించుకోగలిగితే పేరెంట్స్ వాళ్ళు కూడా అవగాహన పొంది వాళ్ళని మిస్యూజ్ అవ్వకుండా చూసేటువంటి బాధ్యత వాళ్ళు కూడా తీసుకుంటే మనకి ఇంకా విద్యా వ్యవస్థ ముందుకు వెళ్తుందని మనం చెప్పుకోవచ్చు.